దేవుని నామానికి మహిమ కలిగినాక అందరూ బాగున్నారా? ఈరోజు అందించబడుతున్న దేవుని వాక్యం సందేశం ఏంటంటే రాజు యొక్క సాక్ష్యం. బైబిల్ గ్రంథంలో దానియేలు గ్రంథం 4:35 వచనంలో దేవుని వాక్యం నాకు రాయబడింది. చూడండి ఎంత గొప్పగా రాజు నెబుకద్నెజరు దేవుని గురించి గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడు. ఇక్కడ భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఆయన పరలోక సైన్యుడిలా భూనివాసుడిలా తన చిత్తం చొప్పున జరిగించేవాడు. చూడండి ఎంత గొప్ప వ్యక్తి, ఆ పరాక్రమం కలిగిన బలాచుడు, ఎంత గొప్ప యుద్ధ వీరుడు నెబుకద్నెజరు రాజు గారు. దేవుని యొక్క అనంతమైనటువంటి కృపలో చాలా తన బలం శక్తి అంతా కూడా వ్యర్థమని. చూడండి ఆయన గర్వించినప్పుడు పశువులు తినేటువంటి గడ్డిని తిన్నాడు. ఇదంతా నా వల్ల కలిగింది, ఈ పట్టణం అంతా నేనే నిర్మించాను, ఇదంతా నేను చాలా మంది నేననే స్వభావం కలిగిన వాళ్ళు దేవుడు వాళ్ళలో ఉంటాడండి. ఎందుకంటే సామెతల గ్రంథం 3:5 స్వబుద్ధిని ఆధారం చేసుకున్న నీ పూర్ణ హృదయంతో దేవుని నువ్వు వెంబడించాలి. మనం దేవుడికి వచ్చినాక మనం ఉండకూడదు. మందంటూ ఉందంటే అది మంద కాదు, అది సెల్ఫ్, స్వార్థం పనికిరాదు. ఇక్కడ రాజు అంటున్నాడు భూలోక నివాసులు అందరూ కూడా ఆయన దృష్టి ఎదుట ఎన్నికకు రాని వాళ్ళు. ఎంత గొప్ప దేవుడు ఆయన మాట్లాడాడు, ఆయన కళ ద్వారా మాట్లాడాడు, దాని భావం చెప్పాడు. నేను బస్సులు తిని గట్టి తిన్నాను, నా స్వభావం అంతా కూడా పోయినాక నాకు మారు మనసు ఇచ్చాడు. ఆయన ఎంత గొప్ప దేవుడు. ఆయన భూరాజులందరూ కూడా ఆయన దృష్టిలో ఎన్నికకు రానివారు. అందుకనే ఆయన చేపట్టుకొని నువ్వేం చేస్తున్నావు అని ఆయనతో చెప్పుటకు ఎవడో సమర్థుడు కాడు. ఎంత గొప్పగా రాజు, మహా గొప్ప రాజు అయిన సైన్యములకు అధిపతి దేవుడు ఏం చేస్తున్నాడు చూసావా? గణపరుస్తున్నాడు. ఆయన చిత్తం గొప్పది, ఆయన ప్రేమ గొప్పది, ఆయన దయ గొప్పది, ఆయన వాత్సల్యత గొప్పది. దేవుని గణపరచాలి. దేవుని ప్రజలైన మనందరూ కూడా నన్ను గణపరచువాడిని నేను గణపరుస్తాను, నన్ను హెచ్చించేవాడిని నేను హెచ్చిస్తాను. అందుకని మన జీవితాల్లో దేవుడిని కనపరచడం మనం ఆయుధంగా ధరించుకున్నప్పుడు మన స్థితిగతులన్నింటినీ కూడా మార్చివేసే దేవుని కృపకి, దేవుని చిత్తానికి మనం అప్పగించుకొని కార్యములు సఫలం చేసే మహా గొప్ప దేవునికి మన ద్వారా కోట్ల కొలది కృతజ్ఞతాస్తుతులను అప్పగించేటువంటి వరుసలో మనం ముందుకెడదాం. ప్రార్థన. ప్రభా, రాజు సాక్ష్యం, ఆయన మహారాజైన నీ నామాన్ని బట్టి, నీ క్రియలను బట్టి వర్ణిస్తున్నాడు. ప్రభా, మేము కూడా నీ క్రియలు, నీ చిత్తం, నీ ప్రేమానురాగాలు, నీ వాక్చల్యతని కొన్నేడే ప్రభు మాకు అనుగ్రహించమని, వాక్యాన్ని వీక్షిస్తున్న నీ బిడ్డలందరూ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ ఆల్.